చెప్పండి మీ పేరు? నా పేరు కిరణ్ యాదవ్. మొన్న 22 తారీఖున ఏదైతే కాశ్మీర్లో జరిగిన ఇష్యూ ఉందో, అటాక్ ఉందో, ఈరోజు ఇండియన్స్ మీద ఈరోజు తప్పకుండా టోటల్ భారతీయులు కూడా ఖండించాల్సిన ఈ యొక్క సిచ్యువేషన్. ఇదే కాకుండా ఏదైతే పాకిస్తాన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిజం గ్రూప్స్, ఇవన్నీ ప్రోత్సహిస్తుంది ఇతర దేశాలు, చైనా కానీ ఇంకా తదితర దేశాలు కానీ. మనం ఇప్పుడు ఫస్ట్ నాలెడ్జ్లో తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం కాదు, ఇది గ్లోబల్ అటాక్ ఆన్ ఇండియా. ఇది గ్లోబల్ అటాక్ ఆన్ ఇండియా. కాబట్టి ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి ముఖ్యంగా ఇదైతే మనకి సైబర్ టెర్రరిజం ఉందో, బెట్టింగ్ యాప్లను ఏ యువత కూడా ఈరోజు వాడొద్దని చెప్పి మేము ఈరోజు యువత తరఫున మేము మీకు హెచ్చరించడం జరుగుతుంది. ఈ బెట్టింగ్ యాప్లు మీరు వాడడం వల్ల మీ భవిష్యత్తులు ఖరాబ్ అయిపోతున్నాయి. ఒక దిక్కు వారే కాకుండా ఇంకో దిక్కు సైబర్ వార్ జరుగుతుంది. ఈ యొక్క వార్ల నుంచి తప్పించుకోవాలంటే ఇండియా తప్పకుండా బెట్టింగ్ యాప్స్ నిషేధించాలి. ఇంకోటి మనల్ని కాపాడడానికే ఈరోజు ఇండియా మిలిటరీ బలగాలు ఉన్నాయి. కానీ ఇంటర్నల్గా మనకు జరిగే వారిని కాపాడుకోవాలంటే మనమే ఒక అడుగు ముందుకేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుండా బెట్టింగ్ యాప్లను ప్రోహిబిట్ చేయడం, బెట్టింగ్ యాప్లను యూజ్ చేయకపోవడం, ఇది ఎంతో భావితరాలకి ముందుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మేము ఒకటే కోరుతున్నాం ఏంటంటే, ఇండియన్స్ అందరూ కూడా ఒకటై ఈ టెర్రరిజంని అరికట్టాలి. ఓకే, ఏదైతే ఇండియా ప్రభుత్వం దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు దేశం పైన యుద్ధాన్ని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అంతా ఉంది. యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారా పాకిస్తాన్ పైన? ఈరోజు పాకిస్తాన్ అనే ఒక చీడ పురుగుని మన గ్లోబల్ మ్యాప్లో నుంచి మనం తీసేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసుకురు ఇది చేతులతోని. అంటే ఈరోజు తీవ్రవాదులకి ప్రోత్సహిస్తారు. ఈరోజు వీళ్ళు ఏదైతే మైనారిటీస్ ముస్లింలని పేరు చెప్పుకొని హిందువులను చంపుతుర్రో, ఈరోజు అదే కాశ్మీర్లో ముస్లిం బతకలేని సిచ్యువేషన్ వచ్చింది. ఈరోజు కాశ్మీర్లో ముస్లిం 90% ముస్లిమ్స్ ఉన్నారు. ఆ 90 ముస్లిమ్స్కి వాళ్ళ జీవనాధారం ఏంటంటే, అక్కడ టూరిజం ఎక్కువ ప్రమోట్ అవుతుంది. టూరిస్టులు ఎక్కువ వస్తారు. అక్కడనే వాళ్ళు ఏదో ఒకటి చిన్న వ్యాపారం చేసుకొని బతకాలి. ఈరోజు అది జరగడం వల్ల పెద్ద వైలెన్స్ ఏరియా జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు అక్కడికి టూరిస్టులు వెళ్ళలేని సిచ్యువేషన్. అక్కడ ఉన్న మైనారిటీస్ కూడా ఇది పెద్ద దెబ్బ. కాబట్టి పాకిస్తాన్ మీద తప్పకుండా యుద్ధం ప్రకటించాలి. ఓకేనా, మీ పేరు? నా పేరు కృష్ణమోహన్, బోరబండ డివిజన్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్. చెప్పండి, ఎట్లా చూసుకుంటా ఉన్నారు ఈ దాడి ఏదైతే ఉందో? ఈ దాడిని హేమనీయ చర్యగా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్పీ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మానవతా దృక్పథంతో కలిగిన ఏదైనా దేశంలో ఒక మనిషి ప్రాణం తీయడం అనేది అది హింసాత్మకంగా చెందింది. కాబట్టి మనిషి స్వేచ్ఛగా సమానత్వంతో ఈక్వాలిటీగా బతకాలనేది భారత రాజ్యాంగాన్ని కల్పించిన హక్కు. అందులో భాగంగా ఒక మనిషి ఎక్కడైనా రెసిడ్ కావచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. ఏదైతే టూరిస్ట్ స్పాట్స్ ఉందో జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో దేశం నుంచి వెళ్ళి మరి విదేశాల నుంచి వెళ్ళి కూడా అక్కడ రావడం జరుగుతుంది. ఈ తరుణంలో భారతదేశంలో ఉన్న ఏదైతే ప్రశాంతతను నెలకొల్పి ఉన్న ప్రశాంతతను చెడగొట్టాలని టెర్రరిజం పేరుతోని పాకిస్తాన్ మరి ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా మరి గ్లోబల్గా కూడా ఇండియా అనేది ఒక ముందస్తు స్థాయికి మరి ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. కాబట్టి అటువంటి తరుణంలో ఇక్కడ అశాంతిని నెలకొల్పాలని మరి మత కళ్ళలను సృష్టించాలనేది, మతం పేరుతో కులం పేరుతో ఇక్కడ వర్గాలను ఏర్పాటు చేయాలనేది, మళ్ళీ దాంట్లో భాగంగా మనుషులను చంపడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలను పూనుకుంటున్నటువంటి ఏ దేశమైనా భారతదేశం శాంతికి నిలయం ముఖ్యంగా జరుపుకోవాలంటే. అలాంటిది మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని స్వేచ్ఛగా వాళ్ళు వేరే దేశాలు ప్రకటిస్తున్నప్పుడు మనం కూడా తీవ్రంగా ప్రతిఘటించాలి. ఎందుకంటే అది వాళ్ళ సొంత దేశంలోనే ఎక్కడైతే మన ఏ టెర్రరిజంని ప్రోత్సహిస్తారో ఆ దేశాన్ని బలిగొంటుంది అది. కాబట్టి వాళ్ళకి అర్థమవ్వట్లేదు ఏంటంటే, మేము టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నామంటే ఈరోజు వాళ్ళే మన ఏదో షుగర్ వ్యాధి లెక్క లోపల ఉండేసి మనిషిని తింటుందో ఆ విధంగా టెర్రరిజం అనేది ఆ దేశాన్ని తింటుంది. ఆ దేశాన్ని తిన్నాక ప్రపంచాన్ని తింటుంది. కాబట్టి వివిధ దేశాలకు కూడా ఈ సంకేతాన్ని పంపిస్తున్నది ఏంటంటే, భారతదేశం అనేది ఉన్నతమైన దేశం. కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా శాంతిముఖులే. కాకపోతే ఎప్పుడైతే యుద్ధాన్ని ప్రకటించి వేరే దేశం దాడి చేస్తుందంటే ఇక్కడ ఉన్న ప్రజాస్వామిక వాదులు మరి ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ముక్తఖండంతో నేను ఈ యొక్క దాడిని ఖండిస్తున్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.